అంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు, ఘర్షణాత్మకమైన వాతావరణం, ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితులు, మాటల వల్ల ఇతరులతో ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడవలసిన పరిస్థితులు మొదలైన వాటికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్య విషయం మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. కుటుంబ వాతావరణం కొంత ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ మీ యొక్క చాకచక్యంతో దాన్ని అధిగమిస్తారు. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉందంటారు? వృషభ రాశికి ఈ రోజున ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సంఘంలో గుర్తింపు, గౌరవం ఏర్పడుతుంది. నూతన మిత్రులు ఏర్పడడం అనేది, నూతన పరిచయాలు అవి మీ యొక్క రాబోయే భవిష్యత్తుకి చాలా వరకు అనుకూలంగా ఉండడం, వారి వల్ల మీకు ప్రయోజనాలు ఏర్పడడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. మిథున రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మిథున రాశి వారికి శత్రు రోగ రుణాలను జయించడానికి ప్రయత్నాలు అధికం చేస్తారు, నైపుణ్యాలు పెంచుకుంటారు. అలాగే శత్రువుల మీద విజయం సాధించుకునే విషయంలో మీ కృషిశీలత పెరుగుతుంది. రుణాలు ఏదన్నా ఉన్నా వాటిని చెల్లించడానికి మీరు ఖర్చులు చేసి ఈ రోజున న్యాయపరమైన విషయాల కొరకు, అలాగే రుణముల విషయంలోనూ ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ముందుకెడతారు. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళ విషయంలో మీ ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. సంతాన సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. ముఖ్యమైన విషయాలు కొంత వాయిదా పడుతూ వస్తాయి. ముఖ్యంగా సంతానం యొక్క విషయాలలో వారి యొక్క విద్యా అభివృద్ధికి సంబంధించి మీరు తీసుకుంటున్న నిర్ణయాలు తాత్కాలికంగా వాయిదా పడుతూ రావడం వల్ల కొంత అశాంతికి గురవుతారు. అయినప్పటికీ దాన్ని అధిగమించగలరు. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళకి గృహ వాతావరణం, ముఖ్యంగా గృహానికి సంబంధించి కానీ, వాహనాలకు సంబంధించి కానీ, గృహంలో ఇంటి రిపేర్లు లాంటి చిన్న చిన్న వాటికి సంబంధించి, వాహనానికి సంబంధించిన విషయాల్లో వాహనం యొక్క విషయంలో కొన్ని రకాలైన ఇబ్బందులు ఎదుర్కోవడం మొదలైన వాటికి ఆకస్మికమైన అవకాశాలు ఉండడం, అలాగే ఆ విషయంలో మీరు ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, దానికి సంబంధించి కొంత ఖర్చులు అనేవి అధికంగా ఉండడం, దానివల్ల ఆకస్మికమైన చికాకులతో కొంత చికాకుల్ని అధిగమిస్తూ కూడా ముందుకు వెళ్ళడానికి వృత్తిపరమైన విషయాలలో మీరు డైవర్ట్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తారు. కన్యా రాశి. అమ్మ, ఇక కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? కన్యా రాశి వాళ్ళకి మిత్రుల సహకారం బాగుంటుంది, తోబుట్టువులు సహకరిస్తారు, కమ్యూనికేషన్ బాగుంటుంది, ప్రయాణాలు అనుకూలిస్తాయి, దగ్గర ప్రయాణాలు చేస్తాయి. చెప్దామనుకున్న విషయాన్ని చక్కగా మీరు చెప్పి పనులను సాధించుకుంటూ ముందుకు పెడతారు. ఆ విషయంలో ధైర్య సాహసాలు, నిర్ణయాలు పెరుగుతాయి. చక్కటి వాతావరణాన్ని మీరు ఏర్పరచుకుంటూ ముందుకు పెడతారు. తులారాశి. అమ్మ, తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? తులారాశి వాళ్ళకి మానసిక ప్రశాంతత చాలా వరకు తక్కువగా ఉంటుంది. కుటుంబ విషయాలు కొంచెం ఘర్షణాత్మకంగా ఉంటాయి. కుటుంబంలో వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఆకస్మికమైన చికాకులు ఏర్పడడం, ముఖ్యంగా కుటుంబ సంబంధాల్లోనూ, ఆర్థిక విషయాల్లోనూ, ఆలోచనలలోనూ కొంత వేవరీగా, అంటే మనసు స్థిమితం లేకుండా ఉండడం వల్ల చికాకులు అధికంగా ఉంటాయి. దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. వృశ్చిక రాశి. అమ్మాయిక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉందంటారు? వృశ్చిక రాశి మనోబలం పెరుగుతుంది. నిశ్చింతగా ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. భాగస్వామి వ్యవహారాల కోసం ఎక్కువ ఆలోచనలు చేస్తారు. జీవిత భాగస్వామి అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళకి సహకరిస్తూ ముందుకు పెడతారు. ధనుస్సు రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి ధనుస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ధనుస్సు రాశి వాళ్ళకి విశ్రాంతి అనేది తక్కువగా ఉంటుంది. శ్రమ అధికంగా ఉంటుంది. సమయానికి నిద్ర, ఆహారం తీసుకోవడం చాలా మంచిది. ఆకస్మికమైన చికాకులు, అభిప్రాయ భేదాలు ముఖ్యులైన వారితో రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అనవసరమైన ఖర్చుల్ని వీలైనంత వరకు తగ్గించుకుంటూ ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళినట్లయితే ఆరోగ్యపరంగానైనా, ఆర్థిక పరంగానైనా మీకు సమస్యల్ని సులభంగా అధిగమిస్తారు. మకర రాశి. ఇక మకర రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మకర రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మీకు ఆలోచనలు చాలా బాగుంటాయి.
అందరూ సహకరిస్తారు. భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిపి నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పటిదాకా ఏదైనా చిన్నపాటి అభిప్రాయ భేదాలను అవన్నీ సమస్యపై ఇద్దరు ఒక నిర్ణయానికి వస్తారు. అలాగే వివాహ సంబంధాల విషయంలో కొంత కుటుంబ వ్యక్తులు మీకు సంబంధించిన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ముందుకు పెడతారు. కొన్ని శుభకార్యాల నిమిత్తం కానీ కొన్ని శుభ వర్తమానాలు ఆహ్వానాలు అందుకుంటారు. కుంభరాశి. అమ్మ, ఇక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? కుంభరాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. నూతన వృత్తులకు అవకాశం ఉంది. చేస్తున్న వృత్తిలో అధిక శ్రమ ఉంటుంది, కానీ ప్రయోజనాలు కూడా సిద్ధిస్తాయి. ఆ విషయంలో మీకు కుటుంబ వ్యక్తుల సహకారం కూడా బాగుంటుంది. ఆర్థికపరమైన విషయాలలో కుటుంబ సభ్యుల తోడ్పాటుతో అనుకున్న విషయాల్లో సాధించుకుంటూ ముందుకు పెడతారు. మీనరాశి. అమ్మ, ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం అధికంగా ఉంది. విద్యాపరమైన విషయాలలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులకి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. ఉపాసనా బలం పెరుగుతుంది. పెద్దవాళ్ళకి ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. తీర్థయాత్రల నిమిత్తం ఎక్కువ ఆలోచన చేస్తారు. విదేశీ ప్రయాణాల కొరకు చేసే ఆలోచనలు చాలా వరకు మీకు సంతృప్తినివ్వడానికి అవకాశం ఉంది. అమ్మ, ఇక ద్వాదశ రాశి